నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాలలో టెక్ ఫెస్ట్ సందడి. ప్రథమ నందీశ్వర ఆలయంలో ఘనంగా లలితా సహస్రనామ పూజలు. తొలగించిన మెడికల్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కలెక్టరేట్ వద్ద ధర్నా. ప్రజా ఫిర్యాదులపై అలసత్వం వద్దని అధికారులకు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా ఆదేశం. నంద్యాలలో ఘనంగా ఇఫ్తార్ విందు. ముస్లిం సోదరులతో కిక్కిరిసిన మెయిన్ బజార్. మార్చి 1వ తేదీ నుండి భవన నిర్మాణ కార్మికులకు పలు పథకాలు అమలు. నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని నంద్యాల పట్టణంలో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. ముస్లిం సోదరుల కోసం ఏర్పాటు చేసిన భారీ ఇఫ్తార్ విందు సౌభాతృత్వానికి వేదికగా నిలిచింది. నంద్యాల పట్టణ కేంద్రంలోని మెయిన్ బజార్ ఆదివారం రాత్రి జన సందోహంగా మారింది. డిఎస్ హాజీ మహమ్మద్ హనీఫ్ అండ్ సన్స్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు భారీ ఎత్తున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. రంజాన్ ఉపవాస దీక్షల్లో ఉన్న వందలాది మంది ముస్లింలు ఈ కార్యక్రమంలో పాల్గొని సామూహిక ప్రార్థనల అనంతరం ఉపవాస దీక్షలను విరమించారు. ట్రస్ట్ సభ్యులు అతిథులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని వివిధ వర్గాల ప్రజలు కూడా పాల్గొని ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమం నంద్యాల పట్టణంలో మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. ప్రతి ఏటా సేవా దృక్పథంతో ముస్లిం సోదరుల కోసం ఈ ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని, అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని నిర్వాహకులు ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా జమాల్ బాషా దర్గా ఎదురుగా హజరత్ సయ్యద్ షా జమాలుద్దీన్ రహమతుల్లాహి వారి ఆధ్వర్యంలో మరియు డిఎస్ హాజీ మొహమ్మద్ హనీఫ్ అండ్ సన్స్ వారి ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు అల్పాహారంతో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ కార్యక్రమం ద్వారా ముస్లింలు హిందువులు మొత్తం కలిసి ఈ కార్యక్రమాన్ని కుటుంబం అతిథులంగా వచ్చి జయప్రదంతం చేసినందుకు ధన్యవాదములు. మా ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తామని కోరుకుంటాం. గత 5 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమంలో జమాల్ బాషా దర్గా ఎదురుగా చేయడం జరుగుతున్నది. కార్యక్రమంలో వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదములు. నంద్యాల పట్టణ ఏఐటీసీ ఆధ్వర్యంలో ఈ రోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మెడికల్ కార్మికులు భారీ ధర్నా నిర్వహించారు. విధి నిర్వహణలో ఉన్న పాత కార్మికులను అన్యాయంగా తొలగించడాన్ని నిరసిస్తూ అధికారులకు వినతి పత్రం అందజేశారు. ప్రాణాలకు తెగించి కరోనా కష్టకాలంలో ప్రజలకు సేవ చేసిన కార్మికులను ఇప్పుడు తొలగించడం అత్యంత అన్యాయమని నాయకులు మండిపడ్డారు. 50 ఏళ్లు నిండాయన నెపంతో కార్మికులను తొలగించడాన్ని ఏఐటీసీ తప్పుపట్టింది. 70 ఏళ్లు పైబడిన రాజకీయ నాయకులు సేవ చేస్తున్నప్పుడు కార్మికులకు కనీసం 60 ఏళ్ల వరకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన పద్మావతి ఏజెన్సీ తీరును నిరసిస్తూ ఆ సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కష్టకాలంలో సేవ చేసిన చేతులను ఇప్పుడు రోడ్డున పడేయడం సమంజసం కాదు. వెంటనే అందరినీ విధుల్లోకి తీసుకోవాలని కార్మికులు కోరారు. ఈ కార్యక్రమంలో మహిళా జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, ఏఐటీసీ జిల్లా నాయకులు మురళీధర్, పట్టణ కార్యదర్శి శ్రీనివాసులు, పట్టణ అధ్యక్షుడు భూమని శ్రీనివాసులు, తులసమ్మ, రమణమ్మ మరియు సుమారు 20 మంది మెడికల్ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా 50 ఏళ్ల నిబంధనతో 8వ తరగతి నిబంధనతో తొలగించిన మెడికల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికుల్ని
విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి పద్మావతి ఏజెన్సీ వాళ్ళు కాంట్రాక్టరు వెంటనే వీళ్ళని విధుల్లోకి తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా హైకోర్టు తీర్పు ప్రకారం అనుసరించి వెంటనే కార్మికుల్ని విధుల్లోకి తీసుకోవాలని ఈరోజు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా 15-20 సంవత్సరాలుగా పారిశుద్ధ్య కార్మికులతో వెట్టి చాకిరీ చేపించుకొని వాళ్ళు 50 ఏళ్ళు నిండినాయని చెప్పేసి, అదేవిధంగా 8వ తరగతి అర్హత లేదని చెప్పేసి కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా పద్మావతి ఏజెన్సీ వాళ్ళు ఈరోజు కార్మికుల్ని విధుల్లో నుంచి తొలగించడం జరిగింది. దీనిపైన ఏఐటీసీగా న్యాయ పోరాటం కూడా చేస్తూ గౌరవ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టు తీర్పు ఇచ్చి ఈ కార్మికుల్ని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని చెప్పినా కూడా ఇంతవరకు పద్మావతి కాంట్రాక్టర్ వాళ్ళు విధుల్లోకి తీసుకోవడం చాలా అన్యాయమని, దీనిపైన కలెక్టరు వెంటనే చర్య తీసుకొని వీళ్ళని పద్మావతి ఏజెన్సీ వాళ్ళకి ఆదేశించాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసిన శానిటరీ కార్మికులను నిర్దాక్షిణ్యంగా ఎటువంటి నోటీసు స్పందన లేకుండా వీరిని 15-20 ఏళ్ళ నుండి ఎత్తి చాకిరీ చేసుకొని మరి రోగులను ఆదుకొని వారు బంధువులక్క తల్లిదండ్రులక్క సేవ చేసిన కార్మికులను మరియు కరోనా టైం కూడా వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా మరియు కరోనా పేషెంట్లను ఎత్తి వారు చనిపోయిన కూడా అంబులెన్స్ ఎత్తిన ఘన చరిత్ర ఈ శానిటరీ కార్మికులకు ఉంది. అలాంటి కార్మికులు నిర్దేశంగా 50 ఏళ్ళు నిండినాయి, మీరు పని చేయలేరు, మీరు వంగలేరు, చేయలేరు, ఊడ్చలేరు, దుబ్బలేరు, కసువు అని చెప్పి నిర్దేశంగా తొలగించిన పద్మావతి ఏజెన్సీ వారికి ఒకటే హెచ్చరిక, మీరు చెప్పారు మేము చేశాము కాబట్టి మీరు చెప్పే విధంగానే హైకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం మన హైకోర్టు నుండి ఉత్తర్వులు వచ్చినా కానీ మీరు ఆ ఉత్తర్వులు బేసిగా తీసుకొని మరియు ఇక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు దయచేసి వీరికి న్యాయం చేసి వీరిని విధులకి ఎక్కించుకోవాలని, వీళ్ళకి అన్యాయం జరిగిన వాటికి వీరికి న్యాయం చేయాలని చెప్పేసి ఏఐటీసీగా హెచ్చరిక చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున వీళ్ళని టెంటేసి నిరాహార దీక్ష కూడా కూడుకుంటామని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. తులసమ్మ, నేను 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాను హాస్పిటల్లో. ఇప్పుడు నాకు 50 వచ్చినాయని ఇప్పుడు వచ్చిన కాంట్రాక్ట్ మమ్మల్ని తీసేసినాడు. కాకపోతే మేము పని చేస్తాము అని అడుగుకుంటున్నాం కానీ మాకు ఊకి జీతం ఏమని మేము అడుక్కోలేదు. కరోనా టైంలో మా పిల్లలను మా కుటుంబాలను వదిలిపెట్టి వాళ్ళ సేవలు మచ్చగా చేసినాము. కానీ ఇప్పుడు కళ్ళకు కనపడక మమ్మల్ని మీరు 50 ఏళ్ళు వచ్చినాయి, మీరు చేయలేరు, మీరు మిమ్మల్ని తీసేస్తారన్నారు. మేము ప్రభుత్వాన్ని ఏమని కోరుకుంటున్నాం అంటే 60 ఏళ్ళు మాకు దయచేసి 60 ఏళ్ళ వరకు పని చేసుకుంటామని చెప్పి మేము అడుగుకుంటున్నాం. నంద్యాల పట్టణంలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. స్థానిక శ్రీ కేదారేశ్వరి సమేత ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానంలో లోక కళ్యాణార్థం విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. ఆలయ ధర్మకర్త మండలి సభ్యులు మరియు కర్నూలుకు చెందిన ప్రొఫెసర్ శ్రీదేవి సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పూజా కార్యక్రమంలో భాగంగా అమ్మవారికి లలితా సహస్రనామ పూజ మరియు నవవర్ణ పూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో సుమారు 100 మంది మహిళలు పాల్గొని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని అర్చించారు. లోకంలో శాంతి సౌభాగ్యాలు వర్ధిల్లాలని, ప్రజలందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ ఈ ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు. పూజా కార్యక్రమం అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదాన వితరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. శ్రీ కేదారేశ్వరి దేవి సమేత ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానంలోని కళ్యాణ మండపంలో ఈరోజు లలిత సహస్రనామావళి పూజ, నవవర్ణ పూజ కార్యక్రమాలు ఈరోజు జరుగుతున్నాయి. కర్నూలు నగరానికి చెందిన ప్రొఫెసర్ శ్రీదేవి గారి ఆధ్వర్యంలో నంద్యాల ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానం బోర్డు సభ్యులు ఆధ్వర్యంలో సంయుక్తంగా లోక కళ్యాణార్థం పూజలు నిర్వహించడం జరుగుతుంది. దాదాపు 100 మందికి పైగా భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం పూజలో పాల్గొన్న వారందరికీ అన్నప్రసాద వితరణ చేస్తున్నాము. భవిష్యత్తులో లోక కళ్యాణార్థం ప్రథమానందీశ్వర స్వామి దేవస్థానంలో ఇటువంటి పూజలు విడిగా నిర్వహించడం జరుగుతుంది. భక్తులు వారి సమయాంకులను బట్టి
ఈ కార్యక్రమాలలో పాల్గొని దిగ్విజయం చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా సంకట చతుర్థి పూజలు కూడా ప్రారంభించాలని సంకల్పించాము. ఈ నెల 8వ తేదీ ఐడియా లేదు. ఆ సంకట చతుర్థి పూజలు కూడా మొదలు పెట్టి సాయంకాలం సంకట చతుర్థి పూజల అనంతరం ఆ పూజలో పాల్గొన్నటువంటి భక్తులకు అన్నదాన సమితి ఆధ్వర్యంలో అల్పాహార వితరణ చేయాలని నిర్ణయించుకున్నాము. మా కమిటీ సభ్యులందరం తప్పక ఈ కార్యక్రమాలలో భక్తులు దాతలు మా వెనుక ఉండి మమ్మల్ని ముందుకు నడిపించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని ఆ పరమేశ్వరుని అన్ని విధాలా కోరుకుంటున్నాం. ఓం నమః శివాయ. మార్చి 1వ తేదీ నుండి భవన నిర్మాణ కార్మికులకు పలు పథకాలు ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు జిల్లా లేబర్ కమిషనర్ బషీరున్నీసా తెలిపారు. ఈ మేరకు ఆమె మీడియాకు వివరాలను వెల్లడించారు. నంద్యాల జిల్లా భవన నిర్మాణ కార్మికులందరికీ కూడా శుభవార్త. మనకు 5 ఏళ్ల కాలంలో ఈ బీఓసి స్కీమ్స్ అన్నీ కూడా అబెన్స్ లో పెట్టున్నారు, అంటే పక్కన పెట్టున్నారు. ఆ స్కీమ్స్ అన్నీ కూడా మార్చి 1వ తేదీ నుండి పునరుద్ధరించబడినాయి. ఇది చెప్పడానికి మేము సంతోషిస్తున్నాము. సో మనకు 4 స్కీమ్స్ భవన నిర్మాణ కార్మికుల చట్టం కింద భవన నిర్మాణ కార్మికులకు అందేటువంటి పథకాలలో 4 పథకాలు పునరుద్ధరించబడ్డాయి. ఒకటి కాన్పు కానుక, అంటే మెటర్నిటీ బెనిఫిట్ స్కీము, దానికి 20,000 రూపీస్ ఇస్తారు 2 డెలివరీల వరకు. అంటే బిల్డింగ్ వర్కర్, కన్స్ట్రక్షన్ వర్కర్ లేడీ అయినా కూడా, లేకపోతే ఎనీ వర్కరు, లేడీ మేల్ వర్కర్ అయినా ఫీమేల్ వర్కర్ అయినా, వర్కర్స్ అమ్మాయిలకు 2 డెలివరీలకు మనము ఈ కాన్పు కానుక అనేటువంటిది ఇస్తాము. 20,000 రూపాయలు చొప్పున ఇస్తాము. రెండవది వచ్చేసి వివాహ కానుక. లేడీ వర్కర్ వివాహమైనా కూడా, లేదంటే వర్కర్ కూతురికి వివాహమైనా 40,000 రూపాయలు అనేటువంటిది మనము డబ్బులు ఇస్తాము. మూడవది వచ్చేసి సహజ మరణం కింద ఇచ్చేటువంటి పథకము. దీని కింద 60,000 రూపాయలు ఇస్తాము. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూనరల్ ఎక్స్పెన్సెస్, అంతిమ సంస్కారాలకు 20,000 రూపాయలు ఇస్తాం. సో ఈ 4 స్కీమ్స్ అన్నీ కూడా మార్చి 1వ తేదీ నుండి పునరుద్ధరించబడినాయి. అంటే మార్చి 1వ తేదీ నుండి జరిగేటువంటి ఇన్సిడెంట్స్, అంటే 1వ తేదీ నుండి వివాహ కానుక కానీ, లేకపోతే కాన్పు కానీ, లేకపోతే సహజ మరణం పొందినా కానీ, ఈ 1వ తేదీ నుండి మనకు ఈ పథకాలన్నీ కూడా అమల్లోకి వచ్చాయి. కాబట్టి దయచేసి భవన నిర్మాణ కార్మికులందరూ కూడా ఎవరైతే రెన్యువల్ చేసుకోలేదో, ఎందుకంటే ఈ పథకాలు వర్తించాలి అని అంటే రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు రెన్యువల్ అనేటువంటిది ఫోర్స్ లో ఉండాలి. కాబట్టి ఎవరైతే రెన్యువల్ చేసుకోలేదో వాళ్ళందరూ కూడా దయచేసి రెన్యువల్ చేసేసుకోండి ఇమ్మీడియట్ గా. రెండవది వచ్చేసి మీకు ఎవరైతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోలేదో, పథకాలన్నీ కూడా వచ్చాయి కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకొని భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. 100% భవన నిర్మాణ కార్మికులందరూ మన జిల్లాలో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. రిజిస్ట్రేషన్ కి సంబంధించినంత వరకు 18 నుండి 60 సంవత్సరాల వరకు అర్హత ఉంటుంది. వీళ్ళు సంబంధిత కార్మిక శాఖ కార్యాలయానికి వెళ్తే గనక అక్కడ ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. అప్లికేషన్ ఫామ్ తో పాటు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, అంటే వాళ్ళ ఆధారు, బ్యాంక్ అకౌంట్, నామినీ ఆధారు, తర్వాత రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు, ఈ పంచాయత్ సెక్రటరీ నుండి, సచివాలయాల దగ్గర నుండి ఒక డిక్లరేషన్ ఫాము, ఇవన్నీ కూడా తీసుకొని వస్తే ఒక చలానా కూడా ఇస్తారు. యూనియన్ బ్యాంక్ లో 110 రూపాయలు కట్టాలి 5 ఏళ్లకు గాను. ఈ చలానా కట్టేసి తీసుకొని వస్తే మీకు కార్డ్ అనేటువంటిది జనరేట్ చేసి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరైతే ఆల్రెడీ రిజిస్టర్ అయినటువంటి భవన నిర్మాణ కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెన్యువల్ కాకుండా ఉంటే వాళ్ళు రెన్యువల్ చేసేసుకోండి. కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళైతే ఇమ్మీడియట్ గా రిజిస్ట్రేషన్ చేసుకోండి. దయచేసి భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చేటువంటి ఈ పథకాలన్నీ కూడా అందరూ వినియోగపరచుకోవాలా. కార్మిక బోర్డు కింద అందరూ కూడా నమోదు చేసుకోవాలని 100% మన జిల్లాలో భవన నిర్మాణ కార్మికులందరూ కూడా నమోదు చేసుకోవాలని కోరుతున్నాను. జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా స్పష్టం చేశారు. సోమవారం కలెక్టరేట్లోని PGRS హాల్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజల నుండి వినతులను స్వీకరించారు. ప్రజా ఫిర్యాదులను నాణ్యతతో మరియు వేగవంతంగా పరిష్కరించాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.
నంద్యాల పట్టణంలో సాంకేతికత సందడి నెలకొంది. ప్రముఖ విద్యాసంస్థ శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో జాతీయ స్థాయి టెక్ఫెస్ట్ వేడుకలు సోమవారం అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. విద్యార్థుల్లో దాగిన సృజనాత్మకతను వెలికి తీయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ వెంకట బసవరావు విచ్చేశారు. వారు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. నైపుణ్యమే ఆయుధంగా కేవలం పుస్తక విజ్ఞానానికే పరిమితం కాకుండా మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు కొత్త టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని కళాశాల చైర్మన్ ప్రొఫెసర్ రామకృష్ణారెడ్డి సూచించారు. ఈ టెక్ ఫెస్ట్ లో వివిధ కళాశాలల నుండి వచ్చిన విద్యార్థులు తమ వినూత్న ప్రాజెక్టులను ప్రదర్శించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ కేబీవి సుబ్బయ్య, డైరెక్టర్ హేమంత్ రెడ్డి, అధ్యాపకులు విజయకాంత్, మోహన్ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలోనే అత్యుత్తమ విద్యా ప్రమాణాలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ కళాశాల ఇలాంటి వేదికల ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేస్తుందని అతిథులు కొనియాడారు. కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వారు కాబట్టి వారైతే దీనికి న్యాయం చేస్తారనే ఉద్దేశంతో వారిని ఆహ్వానించడం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి చేసినందుకు మనల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు ఇవ్వాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నారు సార్. సో అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు ఈ కార్యక్రమానికి చేసి కార్యక్రమాన్ని ఇనాగ్రేట్ చేస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వివిధ కళాశాలల నుంచి ఇక్కడికి రావడానికి ప్రోత్సహించినటువంటి యాజమాన్యానికి, వారిని తీసుకొచ్చినటువంటి ఫ్యాకల్టీకి, అలాగే విద్యార్థులందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీరు ఈ ప్రోగ్రాంలో ఇలాంటి ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మీ నాలెడ్జ్ అప్డేట్ అవుతుంది అన్నటువంటి ఆశాభావంతో ఉండాలి. ఎందుకంటే ఒక్కొక్క స్టూడెంట్కి ఒక రకమైనటువంటి నాలెడ్జ్ ఉంటుంది, లెవెల్స్ ఉంటాయి. వాటిలో మనం ఎంతవరకు ఉన్నాం అన్నటువంటిది ఒకవైపు స్వాట్ అనాలిసిస్ లాగా మీరు ఆలోచించుకోవాలి, పరిశీలించుకోవాలి. తర్వాత మనం ఎక్కడైతే వీక్ ఉన్నామో వాటిని డెవలప్ చేసుకోవడానికి మనకి వస్తుంది. అలాగే లేటెస్ట్గా వస్తున్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో వాటిని అన్నింటినీ కూడా ఇలాంటి వేదికల ద్వారా మనం నేర్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనే విషయాన్ని గమనించాలి. సో ఈరోజు డిఫరెంట్ యాక్టివిటీస్, దాదాపుగా 8 యాక్టివిటీస్ మీద ఈరోజు మీకు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు. ఈ ప్రోగ్రాంలో 100% కమిట్మెంట్తో మీరు ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ప్రైజెస్ ఏంటి అన్నటువంటి దాని మీద కంటే కూడా మనం ఇన్వాల్వ్ అయ్యి ఎంత నాలెడ్జ్ మనం వాల్యూ అడిషన్ కింద మనం తీసుకెళ్తున్నాం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు ఈ ప్రోగ్రాం ద్వారా మీరంతా కూడా మంచి వాల్యూ అడిషన్ తీసుకుంటారని ఆశిస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు. Districts of Kurnool and Nandyala. So you are very lucky enough to pursue your degree courses in this particular degree college. Sir is doing a great service in inculcating the knowledge among you all and making you a very proud citizens of the great nation, the India. Dear students, on 28th February, we have celebrated the National Science Day, and that also clubbed to this technical fest to celebrate. That's the greatness of this college. And do you know why this National Science Day celebrated? The National Science Day celebrated to honor a great discovery of the Raman effect by Sir C.V. Raman, the first Asian who got the Nobel Prize. So in memory of his discovery, we all celebrate the National Science Day to promote the temper of the scientific nature in all the students and the faculty. And every Science Day will have one theme. That means every year we have one theme to celebrate. This year theme is the women in science.
catalyzing Vikasit Bharat. So what is the role of women in science? It's a immense. The lot of contributions from the women's side we can see in the history. First woman, Kamala Hosini, who actually she applied for her PhD in IISc Bangalore, but she was rejected. Then she fought. Why she was rejected? Because she is a woman candidate. She cannot do PhD. That was the idea of those selection people. But she fought for that and she did hunger strike in front of the gate of IISc Bangalore. And finally, she got selected. She got the admission. She completed as the first PhD woman candidate from the IISc Bangalore. The spirit of the women, and we all see that the women are there from the, in all the areas. నంద్యాల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. అతి వేగంగా దూసుకొచ్చిన ఆర్టీసీ బస్సు ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. కొత్తపల్లి మెట్ట వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే నంద్యాలలోని విశ్వనగర్కు చెందిన నాగరాజు తన పల్సర్ బైక్ పై వెళ్తుండగా కొత్తపల్లి మెట్ట సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. ఆత్మకూరు వైపు అతి వేగంగా వెళ్తున్న బస్సు బైక్ ను ఢీ కొట్టడంతో నాగరాజు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక మార్చురీకి తరలించారు. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో విశ్వనగర్లో విషాద ఛాయలు అలముకున్నాయి. మెమరీ కార్డు అయితే ఇప్పుడు వరకు నా మొబైల్కి అయితే సపోర్ట్ చేయదు. చూస్తున్నాను, వేరే వాళ్ళ దానిలో చూసి ట్రై చేస్తాను. ఇంకోటి ప్రతి 2-వీలర్ రైడరు దయచేసి పోలీస్ శాఖ గవర్నమెంట్ ప్రతిసారి మీకోసమే 2-వీలర్ నడిపే వాళ్ళ కోసం మేము అహర్నిశలు అవేర్నెస్ ప్రోగ్రామ్ పెడుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాల శ్రీరామకృష్ణ డిగ్రీ కళాశాలలో టెక్ ఫెస్ట్ సందడి. ప్రథమ నందీశ్వర ఆలయంలో ఘనంగా లలితా సహస్రనామ పూజలు. తొలగించిన మెడికల్ కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కలెక్టరేట్ వద్ద ధర్నా. ప్రజా ఫిర్యాదులపై అలసత్వం వద్దని అధికారులకు జిల్లా కలెక్టర్ రాజకుమారి ఘనియా ఆదేశం. నంద్యాలలో ఘనంగా ఇఫ్తార్ విందు. ముస్లిం సోదరులతో కిక్కిరిసిన మెయిన్ బజార్. మార్చి 1వ తేదీ నుండి భవన నిర్మాణ కార్మికులకు పలు పథకాలు అమలు. నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.